హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంటలే కాకుండా అగ్రికల్చర్కి సంబంధించిన ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వరి పంటలలో వచ్చే కలుపు మొక్కలు, వాటి నివారణ, మార్కెట్లో దొరికే కొన్ని రసాయనిక మందుల గురించి ఈ వీడియోలో చూసేద్దాం. కలుపు మొక్క అంటే పనికిరాని మొక్క అనే కదండి అర్థం. వరి పంటలలో అయితే మనకు కలుపు మొక్కలు అనేది ఎక్కువ వస్తాయి కదండి. ఎందుకంటే కలుపు మొక్కలు నీరు, పోషకాలు, వెలుతురు కోసం వరితో పాటు పోటీ పడుతుంటాయి ఈ కలుపు మొక్కలు. ఇలా పోషకాలైనా, నీరైనా, వెలుతురైనా లోపిస్తే వరి దిగుబడి తగ్గుతుంది కదా. మనం నత్రజని ఎరువును వేసే ముందే కలుపు మొక్కలు అనేది తీసేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసే ఎరువు మొత్తం కలుపు మొక్కలే తీసేసుకొని మనకు వరి దిగుబడి అనేది చాలా తక్కువ ఇస్తాయి. కాబట్టి మనము కలుపు మొక్కలు తీసుకున్న తర్వాతనే నత్రజని ఎరువు అనేది వేసుకోవాలి. మనం వరి పొలాలలో దాదాపుగా నాటిన 30 రోజుల వరకు కలుపు మొక్కలు లేకుండా చూసేసుకోవాలండి. వరి పిలకలు పెట్టే మొదటి దశలోనే కలుపు లేకుండా చూస్తే మనం వేసే ఎరువులు బాగా వరి పంటకు అంది పిలకలు బాగా వచ్చి మనకు దిగుబడి అనేది చాలా బాగా ఉంటుందండి. మనం కలుపు మొక్కలు వరి పంటలో ఎలా ఉందో గుర్తించాలంటే మనకు ఊద, తుంగ, పిల్లడుగు, తూటి, ఊదర, వెడల్పాటి ఆకు కలుపు, వివిధ రకాల గడ్డికాడ వంటి కలుపు మొక్కలను, ఆకులను, కాండమును బట్టి మనం కలుపు మొక్కల్ని గుర్తించవచ్చు. మనము మనుషుల్ని పెట్టి కలుపు తీయడం వలన మనకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది కదండి. పొలంలో ఎక్కువ నీరు ఉండేటట్టు చూసేసుకోవాలండి. ఇలా నీరు పెడితే మనకు కలుపు అనేది దాదాపుగా రాదు. అయితే కొన్ని రకాల వెడల్పాటి ఆకులు అనేది మొండివి కొద్దిగా కలుపు అనేది పుడుతూ ఉంటాయి. నాటడానికి మనము 15 రోజుల ముందే ఒకసారి దున్నించుకుంటే మనకు దాదాపుగా కలుపు అనేది నివారించవచ్చండి. పొలం సమానంగా మెరికలు లేకుండా దున్ని నీరు పెట్టుకోవాలి. కలుపు మొక్కలు మనకు పోవడానికి అనేక రకమైన మందులు దొరుకుతున్నాయి కదండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా వచ్చాయి మార్కెట్లో. మన నేలలో ఏ రకమైన మొక్కలు పెరుగుతున్నాయో తెలుసుకొని మనము మందు అనేది తెచ్చుకోవచ్చండి. కొన్ని రకమైన మందుల గురించి తెలుసుకుందాము ఇప్పుడు. ల్యాండెక్స్ పవర్ అని ఒకటి దొరుకుతుందండి. ఇది కోటేవా వారిది. ఇది గడ్డి జాతి వివిధ రకాల మొక్కలు, వెడల్పాటి ఆకు నివారణకు బాగా ఉపయోగపడుతుంది. ఇది గుళికల రూపంలో ఉంటుందండి ఈ మందు. ఇది ప్రత్యేకంగా వరి పంట కోసం మాత్రమే మనకు వేస్తారు. ఈ గుళికలు ఎలా వాడాలంటే 4 కేజీలు 1 ఎకరానికి వాడాలండి. ఇందులో బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ 0.6%, ప్రెటిలాకోర్ 6% ఉంటుంది. మనకు ఈ గుళికలు పిఐ వారు కూడా అందిస్తున్నారండి. రైతులు ఇంకా ఎక్కువ వాడే కలుపు మందు ఏంటంటే స్వచ్ఛ. మనము ఈ మందు వాడితే చాలా రకాల కలుపు మొక్కల్ని నివారించవచ్చునండి. అవేంటంటే ఊద, గుంటగలగరాకు, గుబురు మొక్కలు, పెద్దాకులు, నీటి తుంగ, చెరువు కలుపు, గొడుగు గడ్డి, అలా అన్ని రకాల గడ్డి మొక్కలను నివారిస్తుందండి ఈ మందు. ఇందులో ప్రెటిలాకోర్ 6%, అలాగే ఫైరాజోన్ సల్ఫ్యూరాన్ ఇథైల్ 0.15% ఉంటుందండి. ఇది కూడా మనకు 1 ఎకరానికి 4 కేజీల ప్యాకెట్ అనేది వాడాలండి. స్వాల్వారి స్టెలిటో అనే ఒక మందు మొండి జాతి కలుపు మొక్కలకు ఇది కూడా బాగా పనిచేస్తుందండి. వరికి వాడదగినదే ఈ మందు కూడా వాడచ్చు.
ఇందులో పిండి మిథాలిన్ 38.4% ప్లస్ ఫైరాజోన్ సల్ఫ్యూరాన్ ఇథైల్ 0.85. ఈ మందు ఎకరానికి 800 ml ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఈ మందు కూడా సమర్థవంతంగా పనిచేస్తుందండి. మరొక మందు కూడా మార్కెట్లో దొరుకుతుందండి, రిఫిట్ ప్లస్. ఇందులో ప్రెటిలాకోర్ 37% మందు అనేది ఉంటుంది. ఇది గడ్డి జాతి మొక్కలను, వెడల్పాటి ఆకులను, వివిధ రకాల గడ్డి జాతి మొక్కలను బాగా నివారిస్తుంది. వరి పంటను కూడా బాగా సంరక్షిస్తుందండి. 3 రోజులు నాటిన తర్వాత ఇసుకలో కలిపి మనం చల్లుకోవాలి. ఈ మందు నీరు మెరికల మీద నిండుగా ఉండేటట్లు చూసుకొని మనం చల్లుకోవాలి. ఈ మందు మనము 1 ఎకరాకు 600 ml వాడాలండి. ఇందులో రెఫిట్ అనే మందు కూడా దొరుకుతుంది. ఇందులో మనకు ఫ్రెటిలాకోర్ 50% ఉంటుంది. మార్కెట్లో ఇంకొక రకమైన మందు కూడా మనకు దొరుకుతుందండి, ఆల్ మిక్స్ అని. ఇది కూడా 1 ఎకరానికి 8 గ్రాములు 120 లీటర్ల వాటర్లో, అంటే దాదాపుగా 8 నుంచి 10 ట్యాంకులంత వాటర్ అనేది తీసేసుకొని ఆల్ మిక్స్ అనే మందు 8 గ్రాములు వాటర్లో కలిపేసుకొని వాడాలండి. ఈ మందు దమ్ముకు ముందు, దమ్ము తర్వాత కూడా వాడచ్చండి. ఇది వెడల్పాటి ఆకు మొక్కలను, గడ్డి మొక్కలను పటిష్టంగా మనకు అదుపు చేస్తుందండి. ఇందులో మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ 10%, క్లోరిమిరాన్ ఇథైల్ 10% ఉంటుంది. ఇది వరికి ప్రత్యేక కలుపునాశిననే చెప్పచ్చండి, అంత బాగా పనిచేస్తుంది ఈ మందు కూడా. మనము ఏ మందు వాడినా కూడా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మన నేలలో వచ్చే గడ్డిని గమనించాలి. సెకండ్ది, మార్కెట్లో చాలా రకాల కలుపు మందులు దొరుకుతున్నాయి, కానీ డబ్బు సమయం వృధా అవుతుంది. ఏ మందు అంటే ఆ మందు వాడకుండా మన నేలలో పుట్టే గడ్డిని పట్టి మందును వాడుకోవాలండి. అలాగే అవసరమైనంత డోసును కూడా వాడాలి. అప్పుడే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త విశేషాలతో మరొకసారి కలుసుకుందాం. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.